తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఇటీవలే ప్రారంభమైంది. ఆదివారం ఎపిసోడ్తో ప్రారంభం అయిన బిగ్ బాస్ సీజన్ 8కి ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఒక్కరు ఇద్దరు తప్ప మిగిలిన వారు ఎవ్వరూ పెద్దగా తెలియదు. ఆ ఒక్కరు ఇద్దరు కూడా పెద్ద ఫేమస్ ఏమీ కాదు. ఇలాంటి కంటెస్టెంట్తో ఈ సీజన్ని ఎలా నెట్టుకు వస్తారా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎవర్రా మీరంతా అంటూ నెట్టింట బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ గురించి ట్రోల్స్ ఇంకా మీమ్స్ వస్తున్నాయి. నిర్వాహకులు మాత్రం ఈ కంటెస్టెంట్స్తోనే షోను సక్సెస్ దిశగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్ బాస్లో గొడవలు ఉంటేనే ఆట రక్తి కడుతుంది. అందుకే మొదటి రోజు నుంచే కంటెస్టెంట్స్ మధ్య రచ్చపెట్టే ప్రయత్నాలు జరిగాయి. హౌస్లోకి పలువురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ప్రత్యేక అతిథులు కూడా ఈసారి హౌస్లో అడుగుపెట్టి ఆసక్తి పెంచే విధంగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్లోకి త్వరలోనే నాగచైతన్య, శోభితాలు అతిథులుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. సమంత నుంచి విడిపోయిన నాగచైతన్యకి ఇటీవల హీరోయిన్ శోభితాతో వివాహ నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి వివాహం జరగబోతుంది. పెళ్లికి ముందే వీరు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఏదైనా సినిమా ప్రమోషన్ లేదా ప్రొడక్షన్ ప్రమోషన్కి మాత్రమే సెలబ్రిటీలు హౌస్లో అడుగు పెడతారు. మరి నాగచైతన్య, శోభిత ఏ కారణంతో హౌస్లో అడుగు పెట్టబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి చైతు, శోభిత ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతోంది. నెట్టింట జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరు మాత్రం ప్రస్తుతం చైతు సినిమా రిలీజ్కు లేదు, శోభిత కూడా నటిస్తున్న సినిమాలు ఏవీ విడుదల కావటం లేదు కనుక చైతు, శోభితలు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారు అనే వార్తలు పూర్తిగా అవాస్తవం అయి ఉంటాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం చందు ముండేటి దర్శకత్వంలో నాగచైతన్య తండేల్ సినిమాను చేస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఆ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నాడు.